కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, తిట్టడం, కొట్టడం, ఇతరులను విమర్శించడం, ఇలాంటి భావనల నుంచి ప్రేమించడం, మిత్రత్వం. ఎవరినైతే చంపాలని అనుకున్నానో అదే వ్యక్తి దగ్గరికి పోయి నన్ను క్షమించు, నీ విషయంలో నేను ఎంత హింసాత్మకంగా ఆలోచించాను, నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అదంతా మాట్లాడొచ్చాను. నా భావన ప్రపంచాన్ని నా ధ్యాన సాధన ద్వారా ఉన్నతంగా మార్చుకున్నాను. ఎంతో ప్రేమ, క్షమాగుణం, ఫ్రెండ్షిప్. సో నా భావన ప్రపంచం మొత్తం అద్భుతంగా మార్చుకున్నాను. నా ఆలోచన ప్రపంచం వినాశకరమైన ఆలోచనల దూరం నుంచి, డిజాస్టర్ థింకింగ్ నుంచి మిరాకులస్ థింకింగ్గా నా యొక్క ఆలోచనను మార్చుకున్నాను. దీనికి పరాకాష్ట ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ధ్యాన తెలంగాణ సచివాలయం అనేటువంటి 2 పుస్తకాలను 2 సంవత్సరాల క్రితం రిలీజ్ చేశాను పత్రి సారు ధ్యాన మహాచక్రంలో. ఆ బుక్స్ చేసే క్రమంలో ఎవరినైతే మంత్రులందరినీ నేను టీవీలో చూస్తూ ఉంటాను, మంత్రులందరినీ స్వయంగా కలిసి వాళ్ళందరితోటి ఆ పుస్తకానికి మెసేజ్ తీసుకొని పత్రి సార్ చెప్పినట్లుగా 2 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. నా యొక్క సరికాని ఆలోచన ధోరణి నుంచి ఒక అద్భుతకరమైన ఆలోచన ధోరణికి నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను మార్చుకున్నాను. తర్వాత నా యొక్క వాక్కు, 7th క్లాస్కి ముందు నోరు తెరిస్తే అబద్ధాలు ఎక్కువ మాట్లాడేవాడిని నేను. కానీ ఆత్మలోని ఆత్మంట, నోటిలోని మాటంట పత్రి సార్ ఏదైతే చెప్పారో ఆ వాక్కు యొక్క క్షేత్రం పట్ల ఎంతో అద్భుతంగా ఆత్మలోని ఆత్మ అంట, ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పంకిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలి రో, ఆత్మసిద్ధి కలగాలి రో. మాట శుద్ధి ఉండాలి, దాని పేరే జ్ఞానయోగము. మాట శుద్ధి ఉంటే ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆత్మకి సిద్ధి కావాలి. అజ్ఞానంలో ఉంటే సిద్ధి లేదు, జ్ఞానంలో ఉంటే సిద్ధి వస్తుంది. ఆ సిద్ధి ఎలా వస్తుంది? మాట శుద్ధి ఉండాలి. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట, ఆత్మశుద్ధి ఉండాలి రో, ఆత్మసిద్ధి కలగాలి రో, మాట శుద్ధి ఉండాలి రో. ఇది జ్ఞానయోగం అంటే. ఇంకా ఏంటి జ్ఞానయోగం? ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారో, ఒకటే ధ్యానం అంటారో. రకరకాల ధ్యాన పద్ధతులు అని తెలుసుకునే జ్ఞానయోగము. ఓన్లీ వన్ వే మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్. దేహం అంటే బట్టంట, ఆత్మయే మనమంట, ఆత్మ అంటే దైవం అంట, దైవం అంటే ఆత్మ అంటే, మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో, మనమే దేవుళ్ళమంటారో. అరే దేవుడు ఎక్కడా అని దేవుడు ఆడుతుపోయేవాడే దేవుడు. అదే మనమే దేవుళ్ళం బై, జగత్త సోచాయించు బై, నువ్వే బై దేవుడు అని తెలుసుకోవడమే జ్ఞానయోగము. వేదాల్లో ఇంత ఉంది, అరే తత్వమసి శ్వేతకేతో నువ్వే దట్ బై. మోసెస్ విన్నాడు, యు ఆర్ దట్ యు ఆర్. అంతే మోసెస్ 10 కమాండ్మెంట్స్ యొక్క మోసెస్ యొక్క ఫస్ట్ ఆయన చూసి విన్నది యు ఆర్ దట్ యు ఆర్. తత్వమసి శ్వేతకేతో సేమ్ థింగ్. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ముక్కు పచ్చదాక ముందే ధ్యానం మొదలు పెట్టాలా, అంతేగాని జుట్టు నెరిసిన తర్వాత కాదు. ఈ అబ్బాయికి జుట్టు నెరవలేదు, ఓకే, ఇంకా ముక్కు పచ్చగానే ఉంది. 8th క్లాస్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం నేర్పించాను తాడిపత్రిలో.
తాడిపత్రికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. నా పేరు మీద ఉన్న సిటీ అదొకటే. మర్డర్ చేయడానికి ప్లాన్స్ అన్నీ వేసుకుని ఈ అబ్బాయి మర్డర్ చేయకుండా వచ్చాడు. ఓకే, దాని పేరే జ్ఞాన యోగము. 2 విషయాలు చేయకూడదు. ఒకటి, నిన్ను నువ్వు మర్డర్ చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా పడు, కానీ డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్. గో త్రూ ద లైఫ్ వాట్ ఎవర్ మే బి ద డిఫికల్టీస్. ఎంత అధ్వానంగా బతుకుతున్నా కూడాను బతుకు. బ్రతకడం ఒక గొప్ప సాహసము. చావడం, దేశం కోసం చావద్దు, దేశం కోసం బతుకు. నీకోసం నువ్వు చావద్దు, నీకోసం నువ్వు బతుకు. ఆత్మహత్య మటుకు చేసుకోకూడదు. ఒక అమ్మాయి నాతో పాటు, వరంగల్ అమ్మాయి అనుకుంటాను, మంచిగా ధ్యానం చేసింది. ఆ అమ్మాయి పేరు ఎవరో ఏమైనా చెప్తే నేను కరెక్ట్, రాజేశ్వర్. అమ్మాయి ఏంటంటే, కాసేపు నేను టైం తీసుకుంటున్నాను, ఓకేనా? ఆ అమ్మాయి బాగా ధ్యానం చేసింది, 3వ కన్ను వచ్చింది, అన్ని అనుభవాలు పొందింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, ఓకే. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. మామూలు సినిమా స్టోరీ ఇది. అయ్యా బాబు, కానీ అమ్మాయి పెళ్లి చేసేసారు. అమ్మాయి హస్బెండ్ అమెరికా పోయాడు. ఈ లవర్ కూడా పోయాడు అమెరికా నుంచి అమెరికాకి. ట్రయాంగులర్ ఫైట్, రంజైన సినిమా, అవునా కదా? నేను కూడా అమెరికా వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అన్నీ బాగానే ఉన్నాయి. పైకి నవ్వుతుంది, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి పైకి నవ్వుతుంది, ఏమిటో. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వచ్చింది. నాతో పాటు 15 రోజులు ఊరంతా తిరిగింది. నాతో పాటు తిరగడం అంటే మామూలు విషయం కాదు, అవునా కదా? 15 రోజులంతా తిరిగి అన్నీ తెలుసు ఆవిడకి, కానీ సూసైడ్ చేసుకుంది. అయ్యా బాబోయ్, అంటే అజ్ఞాని కాదు, మంచి జ్ఞానం ఉన్నవాడు కూడాను వీక్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. దయచేసి మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్. విధి లేని పరిస్థితుల్లో ఎవరినైనా మర్డర్ చేయి. విధి లేని పరిస్థితిలో యుద్ధాయ కృతనిశ్చయ. కానీ 5 ఊళ్ళు ఇవ్వమయ్యా అన్నాడు. అది కూడా ఇవ్వను, నేను చంపుతానంటే అప్పుడు నువ్వు వాడిని చంపాలి. అంతవరకు నిన్ను నువ్వు బతికించుకోవాలి. పులి నేను చంపడానికి వస్తుంది, పులిని చంపు. మేక నేను చంపడానికి వస్తుందా? లేదా, మేకని చంపుతావేంట్రా? కోడి కుక్కనుకో అంటుంది, దాన్ని చంపుతావేంట్రా? నీ అధవ సాహసం నువ్వు. ఓకే, ఆ అమ్మాయి రాజేశ్వరి ఎంతో ధ్యానం చేసింది, ఎన్నో థర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తన జన్మలు చూసుకుంది, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటే నీకు ఎన్ని కష్టాలతో ఉంటావో దానికన్నా 10% ఎక్స్ట్రా కష్టం పెట్టి రిపీట్ చేయాల్సి వస్తుంది. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు గో త్రూ అగైన్. ఎన్ని కష్టాలైనా పడండి, యూ హ్యావ్ ప్లాన్డ్ యువర్ ఓన్ డిఫికల్టీస్, యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ రియాలిటీస్. ఓకే, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్. ఓకే, అదొక్కటి చేయకుండా ఉండండి. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. సో నా యొక్క వాక్కును నేను సరి చేసుకున్నాను. తర్వాత నా యొక్క సంకల్ప శక్తి. ఈరోజు మీ ముందర ఈ మాట్లాడే ఆనంద్, ఒక 7వ తరగతిలో ఫెయిల్ అయినటువంటి ఒక ఆనంద్ సెక్రటేరియట్లో
దాదాపు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి అటెండర్ దగ్గర నుంచి మొదలు పెడితే హై స్థాయిలో ఉన్నటువంటి టాప్ క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా ధ్యానం నేర్పిస్తున్నాడు. తర్వాత చెర్లపల్లి జైలు 40 రోజులు నిర్విరామంగా ఖైదీలందరికీ ధ్యానం చేయించడం జరిగింది. వాళ్ళందరి ఇంతకు మునుపు ఖైదీలందరి అనుభవాలతో శాంతియుత జీవనం అనేటువంటి ఒక పుస్తకం కూడా తయారు చేశాం. ఫ్రెండ్స్, నేను ధ్యానం చేసి నా యొక్క నమ్మక వ్యవస్థను నేను మార్చుకున్నాను. ధ్యానం చేసి నా యొక్క భావన ప్రపంచాన్ని మార్చుకున్నాను. ధ్యానం చేసి నా యొక్క వాక్ శక్తిని మార్చుకున్నాను. ధ్యానం చేసి నా యొక్క సంకల్ప శక్తిని ఒక చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాను. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల పెంపకం వల్ల, ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో దానివల్ల మనకి ఒక నమ్మక వ్యవస్థ వస్తుంది. పెద్దగా అయిన తర్వాత యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. ఎవరైనా గడ్డం గారు దొరికితే, లేకపోతే రామ్ లక్ష్మణ్ గారు దొరికితే, యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. మనం బీపీ చెకప్ చేసుకుంటాం చూడండి. డాక్టర్ దగ్గర పోయి నా బీపీ సరిగా ఉందా లేదా అని చెప్పేసి, సరిగా లేదు అయి చచ్చిపోతావు. బీపీని చెకప్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినట్టు నీ భూమిలో ఏదైనా పంట వేసుకోవాలి, సాయిల్ చెకప్ చేయాలి, సాయిల్ టెస్టింగ్. ఆ సాయిల్ టెస్టింగ్ అయితే అందులో ఏముంది ఏది లేదో అని తెలుస్తుంది. చెకప్ చేసుకున్నట్టు నువ్వు పాడుతున్నావు బాగా, ఏ మంగళంపల్లి బాలబడి ఎక్కడో వెళ్ళి నేను సరిగా పాడుతున్నానా లేదా, నేను సుస్వరంలో నా రాగం సరిగా లేదు, చెకప్ చేసుకోవాలి ఎక్స్పర్ట్ దగ్గర. అలాగే నీ నమ్మకాలను నువ్వు చెకప్ చేసుకోవాలి. రాముడే నాకు దేవుడు అని నేను నమ్ముతున్నాను, చెకప్ చేసుకోండి, నా నమ్మకం కరెక్టా కాదా అని అడగాలి. యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. అప్పుడు నీ జ్ఞానయోగంలో ఉన్నట్టు. ఇఫ్ యూ డోంట్ చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ, యు ఆర్ స్టూపిడ్ ఫెలో. ప్రతి ఫీల్డ్లోని ఎక్స్పర్ట్స్ ఉంటారు. నువ్వు బాగా ఫైటింగ్ చేయాలనుకోండి, యూ హ్యావ్ టు గో. ఈ మారన్ శివప్రసాద్ దగ్గరికి వెళ్తే ఫైటింగ్ వస్తుందా నాకు? గడ్డం పెంచుకోవడం వస్తుంది అంతే, ఇంతలాగా పెంచాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫైటింగ్ నేర్పిస్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్. రామ్ లక్ష్మణ్ గారు అంటే ప్రతి ఫీల్డ్లోని ఎక్స్పర్టైజ్ ఉంది. అలాగే నమ్మక వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా చెకప్ చేసుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్స్. నా యొక్క సంకల్ప శక్తి గణనీయంగా అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ. నేను గర్వంగా చెప్పుకుంటాను, చిన్న ఇది స్థాయి నుంచి ఒక బుక్ను నేను తయారు చేశాను అంటే దానికి నా ముందు నా వెనుక ప్రతి క్షణం దానికి సంబంధించినటువంటి, నేను ఒక చిన్న స్థాయిలో ఒక చిన్న పని చేస్తే ఆ చిన్న బుక్ను ఆనంద్ ఒక పిరమిడ్ మాస్టర్ రాసేటువంటి బుక్ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. దీని మీద బాగా రీసెర్చ్ చేసి బాగా రాయి. ఒక జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద గారు రాసిన బుక్ రాయడానికి 10 సంవత్సరాలు పట్టింది. తయారు చేయి. ఆ బుక్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు అకాడమీ వాళ్ళు ఆ బుక్ను ప్రింట్ చేస్తున్నారు ఇప్పుడు. సో నా యొక్క జీవితంలో ఒక గొప్ప వెలుగు, ఒక గొప్ప మార్గదర్శకత్వం నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా నాకు అచంచలమైన నా పట్ల నాకు నమ్మకం, ఆ విశ్వాసం కలగడానికి ఎంతో కారణం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్. మొన్న రాంబాబంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పెద్ద డైనింగ్ హాల్, లంకంత ఇల్లు. వెళ్ళగానే సారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆనంద్ ఫస్ట్ భోజనం చేయి. లోపల ఎంతో తృప్తి, ఎంతో ఆనందం. ఎక్కడికి వెళ్ళినా ఒక పిరమిడ్ మాస్టర్కి వచ్చేటువంటి ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ ఆప్యాయత పేరున ప్రతి పిరమిడ్ మాస్టర్కి వాళ్ళ యొక్క పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే గట్టిగా చెప్పాలి కొట్టుండ్రి బాయ్. నా పేరు విశ్వ ఫ్రమ్ యూనివర్స్. నేను 14 years నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలో రాకముందు ఎలా ఉండేదాన్ని అనేది ఒకసారి నేను చెప్తాను. ఏ ఊరు? మొత్తం నాదే సార్. ఏ ఊరు? నీ ఏదబడి వాడు బయోగ్రఫీ ఫస్ట్. నాగాలంక నుంచి వచ్చాను. అది ఎక్కడ? కృష్ణా జిల్లా నాగాలంక. చెప్పండి, కృష్ణా జిల్లా నాగాలంక.
ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదంటే నా ఆలోచన కంప్లీట్గా ఎప్పుడు ఏంటంటే భయం ఇది నాకు చేత కాదేమో, నా వల్ల కాదు, ఏంటి ఇదంతా అంతా మనుషులతో విచిత్రంగా ఉన్నారు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడు చూసినా ఒక అన్నయ్యతో మాత్రమే అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని, కాలేజ్ నుంచి ప్రతిదీ కూడా. ఆ తర్వాత ఇంకా అన్నయ్య చెప్తూ ఉండేవాళ్ళు, ఏంటి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు, ప్రతిదీ ఏదైనా చెప్తే ఫస్ట్ ఆలోచించేదే నెగిటివ్గా, ఇది నాకు రాదేమో, నా వల్ల ఏ ఛాన్స్ లేదు, ఇదే నా యొక్క నమ్మకాలతో నేను అలా ఉంటూ ఉండేదాన్ని. అయితే అన్నయ్య చెప్పారు, నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో కంపల్సరీ ఇది నీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పని. అన్నయ్య ఏంటంటే పిచ్చి, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి అంటే అన్నయ్య ప్రతిదీ కొత్తదనంగా అన్నీ చేస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకో అన్నయ్య అంటే చిన్నప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా కొత్తగా అనిపిస్తూ ఉండేది. సో ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఎలా అంటే స్టార్టింగ్ డే నేను ఎప్పుడైతే ధ్యానం చేసిన ఆ రోజు నుంచే ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ చేశాను. ఎలా అంటే ఎవ్రీ సెకండ్ ఎంత హ్యాపీనెస్, ప్రతిదీ కూడా నా మైండ్లో ఏమనిపిస్తుంటే నా యొక్క ఆలోచనలు కావచ్చు, నా యొక్క మాటలు కావచ్చు, నా యొక్క చేష్టలు, థాట్స్, వర్డ్స్, డీడ్స్, ఈ 3ని ఈక్విలిబ్రియంలో మెయింటైన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎక్కడ ఏ ఫిల్ట్రేషన్ లేదు, నాకేమనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఎస్, నేను చేసేది ఇది కరెక్ట్, ఈ సెకండ్కి ఇది నాకు రైట్, ఎక్కడ ఎటువంటిది అంటే ఇది నా వల్ల అవుతుందా, అసలు లేదు, రాదు, వద్దు, నా వల్ల కాదు అనేది నా లైఫ్ డిసిషన్ నుంచి కంప్లీట్గా తీసేసాను. ప్రెజెంట్ ఎలా ఉంది అంటే ఇది లైఫ్, బతికితే విశ్వాలాగా జీవించాలి, ఎంత అవేర్నెస్తో ఉంటున్నామంటే అంటే మనం చేసే ప్రతి పని కావచ్చు, మాట కావచ్చు, ఏ వర్క్ చేసినా సరే కంప్లీట్గా 100% ఇన్వాల్వ్ అయిపోతూ ఉండడం. ఆ 100% ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయితే ఉన్నాడో దాని యొక్క 100% ఆ రిజల్ట్, ఆ హ్యాపీనెస్ని, ఎంత హ్యాపీగా ఉండడం. ఇది కూడా ఎలా అంటే ఇది చేస్తాను అసలు నాకు ఈవెన్ స్కూల్ డేస్లో నేను గేమ్స్ ఆడింది లేదు, అలాంటిది నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేయడం ఏం లేదు. ఓన్లీ నేను ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ప్రతిదీ కూడా అనమాట, నేను ధ్యానం చేస్తాను కదా, నార్మల్ పర్సన్కి నాకు ఏంటి డిఫరెన్స్, ప్రతిదీ కూడా ఎలా అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉండడం. నా మైండ్లో ఒక థాట్, నేను ఇప్పుడు నా మైండ్ మీద నాకు ఫుల్ గ్రిప్ వచ్చింది. ధ్యానం అంటే అంతే కదా, మన థాట్స్ మీద మనకి కంట్రోలింగ్ ఉండగా లేనిది మన బాడీ మీద మనకి ఎందుకు కంట్రోలింగ్ ఉండదు, నేనేమనుకుంటే ఆ విధంగా నా బాడీ నాకు సహకరిస్తుంది. సో ఎప్పుడు గేమ్స్ కూడా ఈవెన్ రన్నింగ్ కూడా నేను చేయలేదు స్కూల్ డేస్లో, అలాంటిది నాన్ స్టాప్ కిక్స్, ఇన్ టేక్వాండో మార్షల్ ఆర్ట్స్లో 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేశాను. అలాగే ఇండియాలో మన స్టేట్లో ఏపీ తరపున నేషనల్ గేమ్స్ అవుతూ ఉంటాయి కదా, మధ్యలో ఎంపైర్ చేస్తారు, అది వెళ్ళేది మన ఏపీ నుంచి నేను లేడీ రిఫరీ. సో చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన థాట్ ఏంటంటే డాన్స్ కూడా ఇంక నేర్చుకుందాం. యాక్చువల్గా అదంటే ఏంటో ఏం తెలియదు, కానీ నాకు అనిపించింది కదా. సో నాకేంటంటే ఏదైనా నేర్చుకుంటే అలా కాదు, నేను నేర్పిస్తూ ఉండడం. ఇందాక మీరు చూశారు మా స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో. నేను అందరికీ ఏం చెప్తున్నానంటే మన లైఫ్ చాలా అద్భుతం. అది ఎలా అంటే హ్యాపీగా 100% మన అర్థమెందుకు వచ్చింది, హ్యాపీగా ఉండడానికే వచ్చాం. ప్రతిదీ కూడా ఎలా అంటే ఎవ్రీ సెకండ్ని ఎంజాయ్ చేస్తూ ప్రతిదాన్ని కూడా ఛాలెంజింగ్గా ఇది నేను చేస్తున్నాను అంతే, ఎటువంటి ఫిల్టరేషన్ లేదు. మీ మైండ్లో అనిపించిందంటే ఆ సెకండ్కి అది మీరు చేయాలంతే. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి PSSM లీడ్ కాన్ఫరెన్స్కి మనస్ఫూర్తిగా నా హ్యాపీనెస్ని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య. నేను హిందూపూర్లో ధ్యానం నేర్చుకున్నాను. సరే కానీ ఈ చొక్కా ఎక్కడ కదా నీకు? మీరే గిఫ్ట్ ఇచ్చారు సార్. నాది కొట్టేశాడండి. సో మొట్టమొదటిసారి 2004లో సార్ మా ఊరికి వచ్చారు. గీతా ధ్యానం అని చెప్పి చేశారనమాట. అప్పుడు రవి సార్. చిన్నప్పుడు నేను ధ్యానం చేసామని కాదు. సో అప్పుడు మా మదర్ ఫోర్స్ఫుల్గా నన్ను తీసుకెళ్లారు ఆ మెడిటేషన్ సెషన్కి. సో వెళ్ళి అక్కడ మొత్తం కూర్చున్నాము. సార్ ధ్యానం చేయించారు. బట్ నేను ధ్యానం సరిగ్గా చేయలేదు. కానీ నాకు ఆ రోజు సార్ కాన్సెప్ట్ చెప్పారు, నీకు నచ్చింది నువ్వు చేయను ఆయన అని.
ఇది ఏదో బాగుందని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ మెడిటేషన్ చేయమంటే మీ గురువు గారు చెప్పారు కదమ్మా నీకు నచ్చింది చేయమని, నాకు ధ్యానం చేసేకి ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు అని. ఆవిడకి ఏం చెప్పాలి అర్థం కాక పాపం సైలెంట్ అయిపోయింది. సో ఇలా జరుగుతూ ఉండేది. 2004 నుంచి 2008కి మేము షిఫ్ట్ అయిపోయాం మొత్తం ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి. సో అదొక టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. బికాస్ మై ఫ్రెండ్స్ కంప్లీట్లీ చేంజ్, నా స్టడీస్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్ నేను తగ్గిపోయాను మార్క్స్ అన్నిట్లోనూ. సో ఐ వెంట్ ఇంటి స్టేట్ ఆఫ్ ఇప్పుడు 25. అప్పుడు ఎంత ఫస్ట్? 8th క్లాస్ అంటే 14. 8th క్లాస్లో. ఓకే అబ్బా, వెరీ గుడ్. 8th క్లాస్లో వాళ్ళ అమ్మ ద్వారా ధ్యానం నేర్చుకున్నాడు. నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు 25 ఇయర్స్ ఎన్నెన్ని సాధించాడు మీరే వినండి. సో బెంగళూరుకి వచ్చాము. సో ఫస్ట్ అనుభవమే జ్ఞానం అని చెప్పి ఎప్పుడు వింటుంటాం సార్ దగ్గర. సో సార్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, నేను చదువులో తగ్గిపోయాను కాబట్టి సార్ ఎప్పుడు అనేవాళ్ళు వాట్ ఎవర్ యూ లర్న్ షేర్ ఇట్ అని. ఇఫ్ యూ నో ఏబిసిడి యూ షేర్ ఇట్, వై డోంట్ ఐ ట్రై. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నాకు ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్లో 67% వచ్చింది అంతే. సో నేను ఏం చేశాను సెకండ్ సెమ్ నుంచి, నేను నేర్చుకుంది మా ఫ్రెండ్స్ ఉంటారు బ్యాక్ బెంచర్స్, వాళ్ళని పిలిచేది ఇంటికి, వాళ్ళకి చెప్పించేది. సో ఇదే వర్క్ అనమాట. నాకు ఏబిసిడి తెలిసి అది మటుకు నేర్పించేవాడిని. ఇలా నేను చదువుకున్నది నేను ఒక పంచుతూ 6th సెమిస్టర్లో నాకు 94.8% వచ్చింది ఇంజనీరింగ్. సో జ్ఞాన యోగం అంటే ఏమిటి అంటే నీకున్నది పక్క వాడితో పంచుకోకపోతే నీకు జ్ఞానం లేదు. ఏదంటే అది పంచుకో. నీకు ఏబిసిడి తెలిస్తే పక్కింటి వాడికి వెళ్ళి అరే ఇది ఏబిసిడి అని చెప్పాలి. నువ్వు ఈఎఫ్జిహెచ్ నేర్చుకుంటే పక్కింటి వాడికి వెళ్ళి ఇది ఈఎఫ్జిహెచ్ అని చెప్పాలి. యూ హ్యావ్ టు గో అండ్ టెల్. వాడు వస్తాడులే అంటే ఎవరు రాడు, నువ్వు పోయి చెప్పాలి. యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్ ఇన్ టీచింగ్ వాట్ ఎవర్ యూ నో. ఎవడు పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు. ఎవడైనా పర్ఫెక్ట్ ఉన్నాడా ఇక్కడ? ఎవడు లేడు. భూతంలో లేడు, సత్యలోకంలో కూడా ఎవడు పర్ఫెక్ట్ లేడు. కానీ వాడు పర్ఫెక్ట్ లేదు అని తెలుసుకున్నవాడు సత్యలోకంలో ఉన్నాడు. ఇక్కడ నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు వాడు, అంతే. సో వాట్ ఎవర్ యూ నో యూ మస్ట్ టీచ్. దెన్ దట్ ఈస్ కాల్డ్ జ్ఞానయోగము. నేను యువకుడిని కదా, నాకు ఇంకా గడ్డం మీసం రాలేదు కదా అని అనుకోకు. నీ గడ్డం మీసం రాకపోయినా సరే నీకు తెలిసింది, నువ్వు తెలుసుకున్నది వెంటనే పక్కింటి వాడికి చెప్పు. అది యువత ఇది కూడా జ్ఞానయోగము. అది ఈ అబ్బాయి చేశాడు. సో ఇక్కడ 2 phases ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి అకాడమిక్ లైఫ్, కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు. తర్వాత ఈ లైఫ్, సోషల్ లైఫ్. ఆఫ్టర్ కాలేజ్ ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్. సో నేను డిఫరెన్సెస్ చెప్తాను, ఎలా నాకు మెడిటేషన్ ఈ మూమెంట్ ఎలా హెల్ప్ చేసింది. సో ఇలా కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తుండేవాడిని. వాట్ ఎవర్ ఐ లర్న్ ఐ యూజ్ టు టీచ్. అట్ ద సేమ్ టైం వీక్ డేస్ కాలేజ్, వీకెండ్స్ ఏం చేసేది అంటే నాకు ఒక మంచి టీం దొరికింది. 2008లో బెంగళూరులో ధ్యాన మహాయజ్ఞం జరిగిందనమాట, అహింస ధ్యాన మహాయజ్ఞం. సో అప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ అయ్యప్ప అండ్ టీం నేను కలిశాను. వీఆర్ టీమ్ ఆఫ్ 20 people. అందరూ పెద్దోళ్ళే, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మిగతా వాళ్ళంతా హౌస్ వైఫ్స్ అనమాట. సో ఫస్ట్ అప్పుడు ఏం చేసాము, యజ్ఞం అయిపోయింది. దాని తర్వాత సార్ అన్నారు ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ప్రమోట్ అబౌట్ అవర్ పొలిటికల్ పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అన్నారు. ఓకే, ఏం చేసాము, యూజ్ టు ట్రావెల్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ కర్ణాటక, రూరల్ ప్లేసెస్. సిద్ధాంతం ఒకటే, ఇట్ ఈస్ నాట్ యాజ్ ద రూలర్స్ సో ద పీపుల్, ఇట్ ఈస్ యాజ్ ద పీపుల్ సో ద రూలర్స్. ఇదొకటే నా మైండ్లో ఉంది. పాంప్లెట్స్ పంచేవాళ్ళు. అలాగా దాదాపు 2 లక్షల పాంప్లెట్లు పంచాం మేము అక్రాస్ ఆల్ ద రూరల్ విలేజెస్ ఆఫ్ కర్ణాటక. నేను చేసింది ఇక్కడ, బట్ నాకు యూజ్ అయింది ఎక్కడప్ప అంటే నా జాబ్లో యూజ్ అయింది. సో ఏమైందప్ప అంటే ఎప్పుడైతే నేను పాంప్లెట్స్ అంతా పంచేవాడినో నాకు ఫియర్ వెళ్ళిపోయింది, జనాలతో కలిసి ఫియర్ కానీ. సో పాంప్లెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు ఏంటిది అని. మాది ధ్యానము, శ్వాస మీ దేశం మా ధ్యానము, మీరు మాకు ఓట్ వేద్దాం కానీ మా చదవండి అని అహింస గురించి చెప్పేవాళ్ళం. సో వాట్ ఎవర్ ఐ యూజ్ టు టెల్ దెమ్, ఐ లాస్ట్ ద స్టేజ్ ఫియర్. తర్వాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, ఈజ్ ఇండియా ఇన్ ద కస్ప్ ఆఫ్ డెవలప్మెంట్ అని. ఇది టాపిక్ అనమాట గ్రూప్ డిస్కషన్లో. అందరూ చాలా మాట్లాడారు, నేను ఒకటే చెప్పాను, ఇట్ ఈస్ నాట్ యాజ్ ద రూలర్స్ సో ద పీపుల్, ఇట్ ఈస్ యాజ్ ద పీపుల్ సో ద రూలర్స్ యాజ్ సోక్రటీస్ సెడ్ అన్న. అవుట్ ఆఫ్ 467 people నన్ను ఒక్కనే తీసుకున్నారు ఆ హెచ్ఆర్. సో పర్సనల్ రౌండ్లో ఆవిడ చెప్పింది, నేను అకాడమిక్స్ చూసి తీసుకోలేదు చైతన్య, నేను తీసుకునేది ఇదొక్క స్టేట్మెంట్ వల్ల. సీ హౌ మెడిటేషన్ హ్యాస్ హెల్ప్డ్ మీ. ఎక్కడో నేను ఏదో చేస్తే ఇట్ ఈస్ పర్సనలీ హెల్పింగ్ మీ హియర్. ఇదొకటి.
దీని తర్వాత సార్ ఏమన్నారు, పొలిటికల్ పార్టీ అయిపోయింది, మాకు అక్కడ మ్యాగజైన్స్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ ఎలాగో మాకు అక్కడ ధ్యాన కస్తూరి కన్నడ మ్యాగజైన్ అనమాట. సో అది మేము చూసుకోవాలి. సార్ అన్నారు ఇది కూడా టేకప్ చేయండి అని. మాకెవరికి కన్నడ రాదు, కానీ అక్కడున్న లేడీస్ కన్నడ నేర్చుకున్నారు. సో ఒకరు ఆర్టికల్ కరెక్ట్ చేస్తారు, ఒకరు టీటీపీ చేస్తారు. మా సిస్టర్ షీ లర్న్ కన్నడ టైపింగ్ అండ్ షీ యూజ్ టు టైప్ కన్నడ. అది వెళ్ళి మేము అనితాకి ఇస్తే తను వెళ్ళి అక్కడ మాకు ఒక ఎడిటర్ దొరికారు, మా సత్యనారాయణ మూర్తి అని. ఆయన ఎడిట్ చేసిస్తే దాన్ని ప్రింటింగ్ ఇవ్వడం అనమాట. సో పబ్లిషింగ్ సైడ్ మేము చూసుకునే వాళ్ళం, పబ్లిషింగ్ అండ్ ప్యాకింగ్ అక్రాస్ అండ్ సెండింగ్ ఇట్ అక్రాస్ ఆల్ ద టౌన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ కర్ణాటక. అలా మేము 3 years చేసాం. అక్కడ ఏం నేర్చుకున్నాం అంటే ప్రింటింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఒక ప్లేట్కి ఎన్ని ఉంటాయి, 8 pages ఉంటాయి. సో ఈ నాలెడ్జ్ అంతా వచ్చింది. ఈవెన్ దో వీఆర్ వర్కింగ్ ఫర్ మూమెంట్ సెల్ఫ్ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్ డే బై డే. దట్ ఈస్ హౌ దిస్ పిఎస్ఎస్ఎం హెల్ప్స్ అస్. యోగ కర్మసు కౌశలం. యోగం ద్వారా ఏమవుతుందంటే నువ్వు చేసే ప్రతి కర్మలో కౌశల్యం వస్తుంది. వీళ్ళకి కన్నడ రాదు, కానీ కన్నడ మ్యాగజైన్స్ ఇచ్చారు, కర్ణాటక అంతా కూడా ఇచ్చారు. కన్నడ రాదు, నేర్చుకున్నారు. ప్రింటింగ్ రాదు, నేర్చుకున్నారు. మాట్లాడడం రాదు, నేర్చుకున్నారు. వినడం రాదు, నేర్చుకున్నారు. ఆ నేర్చుకునే కళ, ఆ నేర్చుకునే శాస్త్రము, ఆ నేర్చుకునే ఆ యొక్క ఒంపు సొంపు ధ్యానం ద్వారా